సమయంలో అక్కడ ఇంకా బంధువులు, స్నేహితులు, ముఖ్యులు, ఆవాలు, తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. అందరి మధ్యలో చనిపోయి వాళ్ళ ఆశలన్నీ వదులుకున్నాక వాళ్ళదంతా అయిపోయిన తర్వాత ఆయన చెయ్యాలనుకున్నాడు. వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని ఆశ్చర్య కార్యములను మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏంటో నీకు అర్థం కావాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎంత సహవాసం చేసినా, ఎన్ని సంవత్సరాలు ఆలయంలో ఉన్నా, ఎన్ని సంవత్సరములు ఆయన పాదాల దగ్గర కూర్చొని బుద్ధిగా వాక్యం వింటున్నా, బయటి వాళ్ళు ఎలా ప్రవర్తించారో, ఎలా మాట్లాడాలో నువ్వు నేను అలాగే మాట్లాడితే నీ విషయమై నా విషయమై ప్రభు దుఃఖపడతాడని మనము గ్రహించాల్సి ఉంది. నువ్వు నమ్ముతున్నావా? చాలామంది బాగా గట్టిగా ప్రార్థన చేశారు, ప్రభా నువ్వు అజ్జే ఇజ్జే ఇజ్జే ఆమేన్ అన్నాక మొత్తాన్ని ప్రార్థన చేసామండి. ఆయన ఏం చేస్తాడో, ఇంకేం చేస్తాడు? నువ్వేం చేయమని అడిగావు? నువ్వేది నమ్మితే అన్నాడా లేదా? మరి అన్న చదివావు, నువ్వు చేసావు, మళ్ళీ నువ్వు చెప్పేది ఏంటి? ఏం చేస్తాడోనండి మరి. ఆయన హిందూస్ అంటారు పాపం, నీట ముంచినా పాల ముంచినా ఆయనే అంటాడు కదా. అని నేను అంటాను, నువ్వు ఎల్ల ముంచమంటే అలా ముంచుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నువ్వు ఏది నమ్మితే జరుగుతుంది అన్నావు కదా, అన్నాడు కదా. నువ్వు అది నమ్మాలంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే విశ్వసించినట్లుగానే ఉండు. ఆయన శక్తి నీకు అర్థమైతే నువ్వు అలాగే ఉండు. తొనకొద్దు, బెనకొద్దు. ఎలాంటి శ్రమలైనా, ఎన్ని శోధనలైనా ఆయన సమస్తమును విడిపించ సమర్థుడు అని నువ్వు నమ్మితే అలాగే ఉండు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈ విధంగా కార్యం చేస్తానంటే ఎలా చేస్తావని నువ్వు ప్రశ్నిస్తే నువ్వు నమ్మినట్టు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆలోచన నీకు వచ్చినా నువ్వు నమ్మినట్టు కాదు. ఆయన చెప్పాడు. దావీదంటాడు, నువ్వు దేవుడవు గనక నీ మాట సత్యం. ఒక మనిషి చెప్తే నేను అనుమానించేవాడిని, ఒక మనిషి చెప్తే నేను ఆలోచించేవాడిని, కానీ నువ్వు దేవుడవు కదా, నీవు ఆ వాగ్దానం చేసావు కదా, ఆ మాట ఇచ్చావు కదా, నేను దాన్ని నమ్ముతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస మరి జీవితంలో నువ్వేమి నమ్ముతున్నావు, ఏది మాట్లాడుతున్నావు, అంతరంగమందు ఏది విశ్వసిస్తే అదే బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు గొప్ప దేవుడు అని నమ్మి ఆయన దగ్గరికి వచ్చావా, బయట నీ బంధువులకు, స్నేహితులకు ఆ మాటే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ క్రియల్లో కూడా ఆ విషయం కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు అని నువ్వు చెప్పగలిగితే నీవంతే ధైర్యంగా ప్రకటించాలి. నువ్వు నమ్మావా, నమ్మింది ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిపోయేవాళ్ళు చర్చి మెంబర్స్ అండి, విశ్వాసులు కాదు. విశ్వాసులంటే చిన్న విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకొస్తే నేను చాలా గట్టిగా నమ్ముతానండి, మరి నాకు వచ్చిందిగా ఇది. ఇప్పుడుది తన దాకా వస్తే కానీ ఏదైనా తెలియదన్నారు పెద్దలు. నీ దగ్గరికి వచ్చినప్పుడే, నీకే ఆ సమస్య వచ్చినప్పుడు నీవు కూడా నిలబెడితే అది నీ విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గొప్పడండి, నమ్మకం ఏం కాదులేండి, చేస్తాడులేండి, బయట వాళ్ళకి బాగా చెప్తాం మనం కదండి. కానీ నీకే వచ్చినప్పుడు, నీ ఇంట్లోనే వచ్చినప్పుడు సమస్య, నీవు నిలబడగలిగితే నీది కరెక్ట్ అయిన విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసమును వెల్లడి అవ్వాలి, కనపరచాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాడు గనక దేవుడు, అలాగ నువ్వు ప్రతిసారి కూడా క్రియల ద్వారా ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత వాగ్దానములు చేసి ఎలా నిలబడతాడు, నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎలా మార్పు లేని దేవుడు, ఎప్పటికీ ఒక్కలాగే ఉన్న దేవుడు అని నువ్వు నమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజర్ అంటే అప్పుడు బతికించాడు, మరి ఇప్పుడు ఎట్టండి? ఇప్పుడు కూడా బతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా రెండో బావగారు, మాది నా నెంబర్ 3, రెండో బావగారు 4 years ఉన్నప్పుడు భయంకరమైన జ్వరం వచ్చి చనిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోతే ఆ కాలనీ మొత్తం గొడవ అయిపోయింది అన్నట్టు. వీళ్ళేం విశ్వాసం ఇదేమో అన్న హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. అక్కడ తీసుకెళ్ళానండి, చేయి దాటిపోయింది. ఏం చేస్తాం, అయ్యగారు లేరు. జఫన్ శాస్త్రి గారు లాగే చాలా విస్తృతంగా వాడబడే దైవజనులు ఆయన.
ఆ టైంలో లేరు. అంతకంటే పెద్ద చనిపోయిన ఆయన కంటే పెద్ద ఇంకా ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఊరంతా ఆ కాలనీ మొత్తం మా తమ్ముడు చనిపోయాడు అని చెప్పేశారు. అందరు వచ్చేసి చాలా కోప్పడ్డారంట. అప్పుడు సరే వాళ్ళని అన్ని తిట్టి కోప్పడి సలహా ఇచ్చేయని ఇచ్చి విసుక్కుని వెళ్ళిపోయారు వాళ్ళు. సరే మా అత్తమ్మలాగే ఇంకా చిన్నపిల్లలు ఏం తిన్నారో ఎవరేం పెట్టారో తెలియదు. ఆ బాబు అలాగే తన ఒళ్ళో పెట్టుకొని ముందు పెట్టుకొని కన్నీటితో రాత్రంతా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెల్లవారుజామున ఆయన బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును. ఆయనే ఐజక్ శాస్త్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యం అక్కడ చేశాడు. దేవునికి స్తోత్రం. మా వారు మరి చాలా భయంకరమైన వాంతులు విరోచనాలు అయితే నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. ఎన్నోసార్లు మా బిడ్డలకు చెప్పాను, ఇంత కూడా నా ధైర్యాన్ని నేను కోల్పోలేదండి. నేను భయపడలేదు. డాక్టర్ వచ్చి చెయ్యి వదిలేసాడు. వేరే డాక్టర్ సరిగ్గా ఎందుకంటే అయిపోతాడు, ఇంకా మనం ట్రీట్మెంట్ చేసి మనం ఏదో చేసామని ఎక్కడ గొడవ పెడతారని పట్టించుకోలే. కానీ నేను నమ్మి ప్రార్థించాను. ఆయన స్వరము నేను విన్నాను. దాని ద్వారా నేను ధైర్యపరచబడ్డాను. తెల్లవారు ఈ మధ్య 11 గంటల నుండి మొదలైనటువంటి ఆ భయంకరమైన వాంతులు విరోచనాలు 100 పైనే అయ్యి ఉంటాయి, ఇంకెక్కువే అయ్యి ఉంటాయి. చల్లబడిపోయాడు మనిషి. ట్రీట్మెంట్కు వదిలేశారు. కానీ మరలా ఉదయకాలం ఆరోగ్యవంతుడుగా లేచాడు. దేవునికి మహిమ కలుగు. నేను నమ్మి ప్రార్థన చేశాను. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాను. డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళారనగా భయపడిపోయి వాళ్ళు ఏదో సెలైన్ పెట్టారు కానీ ఇంకా హోప్స్ లేవని భయం అయిపోతుంది వాళ్ళకి. నాకు చెప్పలేకపోతుండ్రు. నేను ఎప్పుడు హాస్పిటల్ బయటికి వెళ్ళిన దాని కాదు, పరిస్థితిని బట్టి వెళ్ళాను. అయితే నాతో ఉన్న విశ్వాసి వాళ్ళని పిలిచి సెలైన్ తీసేయమని చెప్పని దేవుడు నాతో ఆ రాత్రి ప్రార్థన చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు, పట్టించుకోవట్లేదు. అక్కడేమో ఇంకొక డాక్టర్ చెయ్యి వదిలేసాడు. ఇప్పుడు ఏంటి ప్రభు అంటే పరలోకమందు దూతల సమూహము ద్వారా దేవుడు ఒక మాట సెలవిచ్చి ఒక పాట పాడి నన్ను ధైర్యపరిచారు. దేవుడే నన్ను ధైర్యపరిచాడని భయం లేకుండా మరొక చిన్న పిల్లాన్ని దుప్పట్లో చుట్టుకొచ్చినట్లుగా నేను ఇంటికి తీసుకొని వచ్చి మంతగా ఫ్రెష్గా అన్ని బట్టలు మార్చేసి చేయబెట్టి ప్రార్థన చేశాను. అయ్యా మీరు భయపడొద్దు, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెల్లారిపోయి చూసుకొని అయ్యో అమ్మగారు వెళ్ళిపోయారా, ఏమైపోయిందని భయపడిపోయి పరిగెత్తుకొని వచ్చేసారా డాక్టర్స్. మరి మీరేంటి పట్టించుకోలేదు, వరండలు వేసి వెళ్ళిపోయారు, నేను ఎప్పుడైనా మీ హాస్పిటల్కి వచ్చానా అని కోపడదు. అమ్మ అని బతిమలాడి ఒక రూమ్ ఇస్తామా ఏంటి తెలిసింది, ఇక్కడ వాళ్ళు వెళ్ళి చెప్పారు అంటే బతికే ఉన్నాడా అని ధైర్యం వచ్చిందనమాట. అందుకు పరిగెత్తుకొచ్చారు. అంటే మళ్ళీ తీసుకెళ్తామమ్మంటే నేను పంపించను, అక్కర్లేదన్న. లేదండి క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ అమ్మ కనీసం సెలైన్స్ అన్న ఎక్కిస్తారు కదా, పంపించండి అమ్మ అంటే మీరు నమ్మండి, నేను వెళ్ళాలి కదా, మళ్ళీ వాంతులు విరోచనాలు అవుతాయి అనుకుంటే నేను నా విశ్వాసికి ఒక మంచం ఇచ్చి బెడ్షీట్ ఇచ్చి దిండి ఇచ్చి పంపించాను. సెలైన్ ఎక్కించుకుని రా, నేను వెళ్ళలే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి ఒక మాట ఇస్తే నెరవేరుస్తాడని నేను నమ్మాను. భయపడితే నేను మళ్ళా ఏడ్చుకుంటా వెనకాల వెళ్ళాలి, నేను వెళ్ళలే. దేవునికి మహిమ కలుగునుగాక. నా బిడ్డల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగినా నమ్మానంటే నమ్మినట్లుగానే ప్రభువుని నేను ఘనపరిచాను. అందుకే నేను మీ ముందు నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 11 గంటల వరకు మనల్ని తీసుకొచ్చేసాము. నేను అప్పుడు బిల్ చెల్లించడానికి వెళ్ళినప్పుడు అబ్రాము అయ్యగారు ఎలా ఉన్నారంటే అమ్మ అస్సలు ఏమీ లేదమ్మా. అవును నేను నమ్మాను కదా అందుకే నిన్ను పంపించాను. అవునమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిల్ కట్టి నేను ఇంటికి తీసుకొని వచ్చాను. వేడి నీళ్ళు పెట్టి నేను స్నానం చేస్తాను. కాసేపు 1 గంట 2 గంటలు పడుకున్నారు అంతే. 4 గంటలకు స్నానం చేసి మళ్ళీ అదే వీధిలో అక్కడ అటు ఇటు తిరుగుతుంటే నా ఇంట్లో కిరాయికున్న వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపడి దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికైనా మీరు ఆ గ్రామాన్ని వెళ్ళి తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేది నమ్ముతున్నావో అది నీ క్రియల ద్వారా కనపరచాలి, నీ మాటల ద్వారా కనపరచాలి. నువ్వు విశ్వసించున్నది ఏదో అదే నీవు పలకగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మేది ఒకటి, బయటికి చెప్పేది ఒకటి.
నువ్వు విశ్వసించేది